మీరు తీసుకునే ఒక్క ఫైనాన్షియల్ డెసిషన్ మీ అమౌంట్ ఎక్కడ ఎలా ఇన్వెస్ట్ చేస్తున్నారు అనేది మీ ఫైనాన్షియల్ స్టేటస్ నే డిఫర్ చేసేస్తుంది. చూడండి, ఐల్ టెల్ యూ వన్ ఎగ్జాంపుల్. మీ దగ్గర ఒక 10,000 రూపీస్ ఉందనుకోండి. ఆ 10,000 రూపాయలు మీరు తీసుకుని వెళ్ళి సేవింగ్స్ అకౌంట్ లో పెట్టారనుకోండి. మీకు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత వస్తుంది? 4%. ఇదే 10,000 రూపాయలు 10 సంవత్సరాలు కంప్లీట్ అయినప్పటికీ 4% ఇంట్రెస్ట్ రేట్ తో చూస్తే మీకు 14,800 రూపాయలు అయి ఉంటుంది. అదే మీరు ఈ అమౌంట్ తీసుకెళ్లి ఫిక్స్డ్ డిపాజిట్ లో పెట్టారనుకోండి, అక్కడ మీకు ఒక 7% రేట్ ఆఫ్ రిటర్న్ వస్తుంది అనుకోండి. అదే 10,000 రూపాయలు 10 సంవత్సరాల్లో 19,672 రూపీస్ అయి ఉంటుంది. అలానే ఇదే 10,000 రూపాయలు 10 సంవత్సరాల పాటు మీరు ఏ మ్యూచువల్ ఫండ్స్ లోనో నిఫ్టీలోనో పెట్టారనుకోండి, 12% యావరేజ్ వస్తుంది కదా. ఈ 10,000 రూపీస్ మీకు 31,000 రూపీస్ అయి ఉంటుంది. సో మీ అమౌంట్ మీరు ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తున్నారు అనేది మీ అమౌంట్ ని డబుల్ ట్రిపుల్ చేసే పాసిబిలిటీ ఉంటుంది. సేవింగ్స్ అకౌంట్ లో వదిలేసిన అమౌంట్ కి మీకు 14,000 రూపీస్ వస్తే, మీరు 12% రిటర్న్ వచ్చేలాగా ఇన్వెస్ట్ చేసుకునే అమౌంట్ కి మీకు నియర్లీ 30,000 రూపీస్ వచ్చినాయి. అంటే మీకు డబుల్ రిటర్న్ వచ్చినట్టే కదా. సో మీరు ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తున్నారే అనేది మీ ఫైనాన్సెస్ ని ఇంపాక్ట్ చేస్తుంది.